పౌరసత్వం కేసులో వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు తప్పు చేసినట్లు హైకోర్టు తీర్పు వెల్లడించిన నేపథ్యంలో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుర్ర రవితేజ గౌడ్ డిమాండ్ చేశారు. రమేష్ బాబు పౌరసత్వంపై హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో మంగళవారం వేములవాడ పట్టణంలో రవితేజ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమేష్ బాబుకు వ్యతిరేకంగా తాము చేసిన ఎన్నో పోరాటాల అనంతరం న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆయన చెంప చెల్లు మనిపించేలా ఉందని, ఎంతో విశిష్ట కలిగిన భారత చట్టాలనే కాకుండా వేములవాడ నియోజకవర్గ ప్రజలను రమేష్ బాబు మోసం చేశారని మండిపడ్డారు. జర్మనీ పౌరసత్వం కలిగి ఉండి తప్పుడు అఫిడవిట్లతో ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిన రమేష్ బాబుపై కఠిన చర్యలు తీసుకొని రాబోయే ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన భారతదేశంలో పోటీ చేయాలంటే భారతదేశ పౌరసత్వం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాంటిది భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉండి జర్మనీ పాస్పోర్ట్ మీద గత 15 సంవత్సరాలుగా దాదాపు 25 సంవత్సరాలు జర్మనీ ప్రయాణం చేస్తూ నియోజకవర్గ ప్రజలను గాల్లో దీపంలాగా వదిలిపెట్టి పలుమార్లు ఎన్నికలే లక్ష్యంగా పోటీ చేసి 4 సార్లు గెలిచి నాకు ప్రజాబలం ఉందని చెప్పుకోవడం ఇది సిగ్గుచేటు. రాజ్యాంగ విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి ఏమాత్రం గౌరవం ఇవ్వని మాజీ ఎమ్మెల్యే మన జర్మనీ బాబు గారు బేషరతుగా నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రాజ్యాంగాన్ని గౌరవించలేదు. రాజ్యాంగబద్ధ పదవైన గవర్నర్ వేములవాడ బతుకమ్మకు వస్తే 7 రోజులు సద్దుల బతుకమ్మ జరుగుతుంది ఇక్కడ వేములవాడలో ప్రత్యేకంగా. గవర్నర్ వస్తే రాజ్యాంగబద్ధ పదవికి గౌరవం లేదు. రాజ్యాంగబద్ధంగా నిర్వహించే ఎన్నికలు, రాజ్యాంగబద్ధంగా నిర్వహించే ఎన్నికలు అయినప్పటికీ కూడా ఎన్నికలకు కూడా విలువ ఇవ్వకుండా తప్పుడు ప్రమాణ పత్రాలు, తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం ఇది నిజంగా భారత రాజ్యాంగంలో ఒక చీకటి రోజు. ఇలాంటి నిర్బంధాలను ఎదుర్కొని నేను అనేక కార్యక్రమాలు నేను చేశాను. ఆ రోజు భిక్షాటన కార్యక్రమం అని చెప్పి నేను ఒక కార్యక్రమం చేపట్టి విమాన ఖర్చులు కరోనాలో ఇక్కడ కేవలం ఆది శ్రీనివాస్ గారు, నాలాంటి కొంతమంది సామాజిక కార్యకర్తలు కానీ మరి కొంతమంది నాయకులు, యువ నాయకులు మాత్రమే ఇక్కడ సేవా కార్యక్రమాలు చేశారు. ఇలా అనేక పోరాటాలు చేసినప్పటికీ అతను అక్కడే ఉంటూ ఇక్కడికి రాకుండా ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేను ప్రజలు బుద్ధి చెప్పారు. నేడు ఈ రోజుతో అతను జర్మనీ పౌరుడు అని తేలిపోయింది. కావున వచ్చే దాంట్లో కూడా మళ్ళీ ఎప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని చెప్పి నేను దేశ ఎన్నికల కమిషన్ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మైవ్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి వేములవాడలో చాలా సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా సమయంలో నేను భిక్షాటన కార్యక్రమం చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉండే. కాబట్టి ఈ విరాళాలు ఎంత వచ్చినాయో నాకు తెలియదు. ఈ విరాళం, ఈ భిక్షాటన కార్యక్రమం వచ్చిన డబ్బులన్నింటినీ మై చారిటబుల్ ట్రస్ట్ వేములవాడ వారికి నేను దీన్ని ఇవ్వబోతా ఉన్నాను. వాళ్ళు వీటిని తదుపరి సేవా కార్యక్రమాలు వినియోగిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొకసారి వేములవాడ ప్రజలను మోసం చేసిన చెన్నమనేని రమేష్ బాబు గారికి మన దేశంలో స్థానం కల్పించకూడదు. మన రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించి తప్పుడు దూరపత్రాలు పెట్టి పౌరసత్వం పొందినందువల్ల మళ్ళీ ఎప్పటికి భవిష్యత్తులో భారతదేశ పౌరసత్వం రాకుండా చూడాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.